చూడు సభలో బీజేపీ సభ్యుల నిద్రట. మరోవైపు ఉత్తమ్ పీపీటీ ఇస్తుండగా బీజేపీ ఎమ్మెల్యేలు గాఢ నిద్రలోకి జారుకున్నారట. ఎమ్మెల్యేలు పాల్వై హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, గుప్తా, అలాగే రామారావు పటేల్ కునుకు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. ఇది పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లుంది, బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక ఫుల్ నిద్రలో ఉన్నారు వాళ్ళు. ఇక పీపీటీకి సంబంధం మనకేముంది, మనకి ఎలా మనం దాని మీద మాట్లాడకూడదా? నదీ జలాల విషయంలో మనం మాట్లాడవద్దు, ఎందుకంటే పక్క ప్రభుత్వం మనదే. ఇప్పుడు దాని మీద మనం ఏం మాట్లాడలేదు, ఇక పడుకున్నట్టు నటిస్తే అయిపోయాయి కదా. నిద్రపోయారు, మంచిగా నిద్రపోయారు వాళ్ళు పాపం. ఈ ప్రధాన ప్రతిపక్షం అయ్యా అది కూడా ఇంటికి పోయి పడుకుంది. ఇక ఏమైంది, ఇక నదీ జలాల మీద మాట్లాడేటోళ్ళు లేడే. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఓవైపు సభలో కీలకమైన కృష్ణానది జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు లాబీలో తిరుగుతూ కనిపించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న సీఎం వెంటనే అందరినీ సభలోకి పిలిపించాలని విప్లను ఆదేశించారు. ఇటీవల ప్రజెంటేషన్లో అందరూ సభలో ఉండాలని సీఎం ఆదేశించగా అయినా కొందరు సభలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ వెంటనే సభ్యులంతా హాల్లోకి చేరుకున్నారట. పాపం వాళ్ళిగా ఏదో కాలేజీకి పోయినట్టు, స్కూల్కి పోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అట్లా. పాపం ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీని ఏదో కాలేజీ లాగో స్కూల్ లాగో, ఎప్పుడు స్కూల్ వెళ్ళగొడతారో బయటకు పోదామనో, ఎప్పుడు క్లాస్ బంక్ కొడదామనో. పాపం వాళ్ళకి ఏం పని ఉందాడా? ఏం మాట్లాడడానికి ఏం పెద్ద విషయాలు ఏం లేవు అక్కడ. ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడదామంటే పెద్ద ఏదో మనం చేసిన ఇరగబొడిచినవి ఏం లేవు. ఇవాళ పాపం ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు బెల్ కొడతారు, ఎప్పుడెప్పుడు బయటకు పోదామా, ఎప్పుడెప్పుడు బ్రేక్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు బంక్ కొడదామా అని చూస్తారు వాళ్ళు. పాపం ఆ పీపీటీ ప్రజెంటేషన్లో నిజంగా ఉత్తమ్